అనగనగా ఓ పట్టణంలో ఒక కుక్క ఉండేది. అది అంత తెలివైన జీవి కాదు, కాని తిండిని పసిగట్టేంత తెలివైనది. ఒక మధ్యాహ్నం ఖాళీ కడుపుతో గంటల తరబడి తిరుగుతూ ఉండగా దాని అదృష్టం తిరగబడింది. ఒక మాంసం దుకాణం దగ్గర మాంసంతో ఉన్న ఒక ఎముక పక్కన పడి ఉండడం గమనించింది. వెంటనే ఆ కుక్క మాంసంతో ఉన్న ఎముకని ఎవరూ చూడకముందే పట్టుకుని పరిగెత్తింది. ఆ ఎముకను గట్టిగా నోటితో పట్టుకుని దానిని ఆస్వాదించడానికి ప్రశాంతమైన ప్రదేశం కావాలని కలలు కంటూ నడిచింది. ఆ కుక్క అలా నడుచుకుంటూ ఒక నదిపై ఉన్న పాత చెక్క వంతెన వద్దకు వెళ్ళింది. కింద ఉన్న నీరు అద్దంలా మెరుస్తోంది. సగం దూరం వెళ్లిన తర్వాత ఆ కుక్క ఆగి కిందకి నీళ్లలో చూసింది. దాని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి. నీటిలో కింద మరొక కుక్క తన వైపు తిరిగి చూస్తోంది. మరియు ఆ కుక్క నోటిలో ఉన్న ఎముక పెద్దదిగా, అన్ని విధాలుగా మెరుగ్గా కనిపించింది. తన గుండె ఆనందంతో వేగంగా కొట్టుకుంది. నేను ఈ చిన్న ఎముకకి ఎందుకు సరిపెట్టుకోవాలి, దానిని కూడా తీసుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంది. దురాశ తన మనసును కప్పివేసింది. దానిని తీసుకుందామని నోరు తెరిచిన క్షణంలో తన నోటిలో ఉన్న ఎముక నీటిలోకి జారిపోయి లోతుల్లోకి మునిగిపోయింది. వెంటనే నీళ్లలో కనపడుతున్న కుక్క మాయమైంది. అత్యాశతో ఉన్న కుక్క తన తెలివితక్కువతనం తలచుకుని విలపించింది. ప్రత్యర్థి లేదు, పెద్ద ఎముక లేదు, అది తన ప్రతిబింబమే అని తెలుసుకోలేకపోయింది. తన ఖాళీ కడుపుతో ముందుకు సాగింది. అత్యాశ మీరు ఎంతో ఇష్టపడే దానిని దూరం చేస్తుంది. కొన్నిసార్లు తగినంత ఉండటం అనేది కూడా పుష్కలంగా ఉండటం కంటే ఎక్కువే.